హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను ఉల్లిగడ్డ కారం అనేది చేస్తున్నా. అంటే మన ఇంట్లో కూరలు లేనప్పుడు అప్పటికప్పుడు ఒక 2 మినిట్స్‌లో అయిపోయేదైతే నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నా. ఫస్ట్ అయితే నా వీడియో చూసి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. 2 ఉల్లిగడ్డలను ఈ విధంగా పొడుగైతే కట్ చేసుకున్నా. నేను వీడియోలో చూస్తున్నారు కదా, నేను పొడుగైతే కట్ చేసుకున్నా, సన్నగా అయితే కట్ చేసుకున్నా. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను దేనికోసము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినో నేను ఫస్ట్ వీడియోలో వివరంగా చెప్పిన. ఒకసారి వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది నేను దేనికోసము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినో అర్థమైపోతుంది. ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని నేను ఒక బాండీ అయితే పెట్టుకున్నా. ఇంకా బాండి పెట్టుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అప్పుడు నూనె అయితే పోసుకుంటున్నా. ఇదైతే వేడి అయితే అయ్యింది. మనం ఇక్కడ ఒక స్పూను సగం అయితే వేసుకుంటున్నా. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, అందుకోసమనే దీని ఒకటి సగం అయితే వేస్తున్నా. తర్వాత నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నా. తర్వాత 2 పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగు అయితే కట్ చేసుకోవాలి, ఇవి కూడా వేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తెరిచి చూస్తే ఈ విధంగా అయితే ఉంది కదా. ఇప్పుడు ఉల్లిగడ్డలు తొందర మగ్గాలి అని అంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ తర్వాత లాస్ట్కి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిగడ్డలు తొందర మగ్గాలంటే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా. నేను ఒక చిన్న స్పూన్ తోటి పసుపు అయితే వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కలుపుకున్న తర్వాత నేను ఒక స్పూన్ తోటి అయితే కారం అయితే వేసుకుంటున్నా. అంటే వీడియోలో చూపించినట్లుగా అయితే కారం అయితే వేసుకుంటున్నా. నేను 2 ఉల్లిగడ్డలే కాబట్టి నేను ఇక్కడ కారం కొంచెమే తీసుకున్నా. మీరు ఒకవేళ చేసుకున్నట్లయితే మీకు సరిపడా, అంటే మీరు ఎంతైతే తినగలుగుతారో కారం అంత అయితే వేసుకోండి. నేను ఇక్కడ 2 ఉల్లిగడ్డలు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నా. ఇలా చేసుకోవడం వల్ల చపాతీలకు కానీ అన్నంలకు కానీ చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది ఉల్లిగడ్డ కారం ఎంత బాగుంటుందో. ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంటుంది. చపాతీలకు అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా ఇదైతే బాగా ఫ్రై లాగా అయితే కావాలి ఉల్లిగడ్డ కారం అనేది. ఇక చూసిండ్రు కదా, ఈ విధంగా అయితే కావాలి. ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూనే ఉంటే లాస్ట్కి అయితే ఈ విధంగా అయితే అవుతుంది. చూసిండ్రు కదా వీడియోలో. ఇంకా ఫ్రై అయిపోయిన దాన్ని నేనైతే ఇక్కడ ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. చూసినా, నేను కొంచెం మాత్రమే చేసుకున్నా. అప్పటికప్పుడు కూరలు లేకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్.